అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి సంబంధించిందే. సంక్రాంతి అనగానే మనకి ముందు గుర్తొచ్చి కొత్త బట్టలే కదా, ఇంకా కొత్త బట్టలు కావాలంటే మనం షాపింగ్కి వెళ్ళాలి కదా. ఇంక ఈ వీడియో వచ్చేసి షాపింగ్కి సంబంధించిందే. అంటే ఒకరోజు డీమార్ట్కి వెళ్ళాము, ఒకరోజు శుభమస్తుకి వెళ్ళాము. అలా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం తీసుకున్నాం అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇంకా శుభమస్తుకి అది వెళ్ళినప్పుడు వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు. ఇంకా డీమార్ట్లో కొంచెం అలా హన్విత ఆడుకుంటుందని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఒక 5 టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట. శుభమస్తులో ఒక 2 తీసుకున్నాను, డీమార్ట్లో ఒక 3 తీసుకున్నాను అనమాట. ఇవి ఫస్ట్ వచ్చేసి శుభమస్తులో తీసుకున్నవన్నీ ఒక పక్కనైతే పెట్టేస్తున్నాను. ఈ వీడియో ముందు షూట్ చేసిన వీడియో. ఇంకా అన్నీ కలిపేసి ఒకసారి షాపింగ్కి సంబంధించిన వీడియో అన్నట్టుగా పెడతాం కదా అని చెప్పేసి అన్నీ కలిపి అయితే పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ ఇందులో వీడియో ముందుది వెనకది ముందుకైతే వచ్చింది. అంటే సర్దేటప్పుడు వీడియో ఫస్ట్ వచ్చేసింది అనమాట. ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది లాస్ట్లో చూపించాను. ఇంక ఇక్కడ హన్వితకైతే నైట్ డ్రెస్ టైపు డ్రెస్సులు అయితే తీసుకున్నాం అనమాట. ఒక 6 తీసుకున్నాము. అవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి ఇవైతేని. అలా 6 ఒక సెట్ కింద వచ్చేసినాయి అనమాట. అవైతే తీసుకున్నాము. ఇవి వచ్చేసి తాడితోటలో తీసుకున్నాము. అక్కడ పిల్లల బట్టలు అవన్నీ బాగుంటాయి. ఒక షాప్ దగ్గర ఎప్పుడు తీసుకుంటాం అనమాట. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ హన్వితకైతే ఈ డ్రెస్సులు అయితే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి శుభమస్తులో తీసుకున్నాము. లాస్ట్ టైం మీకు షేర్ చేశాను కదా, హన్విత బర్త్డేకి అయితే తీసుకున్నాము. అప్పుడు ఇంకొక 2-3 డ్రెస్సులు ఉన్నాయని చెప్పేసి ఇంక ఇదైతే వేయలేదు. ఇంకా పొంగల్కి వేద్దాం కదా అని చెప్పేసి తీసానమాట. హన్వితకైతే ఆ డ్రెస్సెస్ తీసాము. అండ్ అలాగే ఆయన షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా రోజుకొక షాప్కి అయితే వెళ్ళే వాళ్ళము. రోజు కాదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు అలా వెళ్ళి మాకు నచ్చినవి అయితే తీసుకునే వాళ్ళము. షాపింగ్కి వెళ్తే మాత్రం ఏది తీసుకోవాలనేది చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది నాకు. మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందా? అంటే ఏది కొనాలి అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది కదా, అలా మీకు ఎవరికైనా అనిపిస్తుందా? అలా అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి ఆయన బట్టలు అనమాట. అండ్ అలాగే నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూసేయండి. ఈ టాప్ వచ్చేసి శుభమస్తులో అయితే తీసుకున్నాను 1+1 ఆఫర్లోని. అండ్ ఇది కూడా అక్కడే తీసుకున్నాను. అండ్ డీమార్ట్లో వచ్చేసి రిమైనింగ్ 3 అయితే తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నాను. ఇవన్నీ ముందు చేసిన షాపింగ్. అండ్ అలాగే పొంగల్కి 2 డేస్ ముందు వెళ్ళాము, అప్పుడు డీమార్ట్లో తీసుకున్నవి. అవి కూడా చూపిస్తాను. అంటే ఫ్రైడే వెళ్ళామన్నమాట, అప్పుడు తీసుకున్నాము. ఇంకా సాటర్డే ఊరు వెళ్ళిపోదాం కదా అనుకున్నాం కానీ కుదరలేదు. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి షాపింగ్కి సంబంధించిన వీడియో. ఈ వీడియోస్లో వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది, ఎందుకంటే నైట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ అలాగే బయట కుక్కలు అయితే చాలా గట్టిగా అరుస్తున్నాయి. సో బ్యాక్గ్రౌండ్లో నాయిస్గా ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి డీమార్ట్కి వెళ్ళొచ్చిన తర్వాత షూట్ చేసిన వీడియో, ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. ఇవిగోండి, ఇవైతే ఆ రోజు తీసుకున్నవి. అండ్ వచ్చిన తర్వాత ఇంకా అన్నీ ప్యాక్ చేసేసాను ఆ రోజే. ఇంకా ఎలాగో అన్నీ బయటికి తీసాను కదా వీడియో కోసం అని చెప్పేసి ఆ రోజే అన్నీ ప్యాక్ చేసేసాను. నైట్ 10-10:30 అలా అవుతుంది. ఆ టైంలో అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసాము. సాటర్డే ఆఫ్టర్నూన్కి వెళ్దాం కదా అని చెప్పేసి, కానీ ఆ రోజు వెళ్ళలేదు. మేము సండే ఆఫ్టర్నూన్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ అవి వస్తూ ఉంటాయి. వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అందరూ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉంటాయి. అప్పుడు మీరైతే వీడియోస్ చూడవచ్చు. ఫ్రైడే అయితే ఇలా వీడియో అయితే షూట్ చేసి లగేజ్ అది ప్యాక్ చేసేసాను. ఇంకా వెళ్ళే ముందు కిచెన్ కూడా క్లీన్ చేసుకోవాలి కదా, అది కూడా క్లీన్ చేసేసాను. గ్యాస్ అండ్ అలాగే కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసి తుడిచేసాను అనమాట. వచ్చేసరికి నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇదిగోండి, ఇక్కడ ఈ విధంగా అయితే క్లీన్ చేసేసాను. ఆ తర్వాత క్లాత్ పెట్టి తుడిచేసాను అనమాట, వాటర్ మార్క్స్ అవి లేకుండాని. మీరు పొంగల్కి ఏ ఊరు వెళ్ళారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. విలేజ్లో సెలబ్రేట్ చేసుకున్నారా లేదంటే సిటీలోనే సెలబ్రేట్ చేసుకున్నారా అనేది నాతో షేర్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ ఈ విధంగా అయితే క్లీన్ చేసి పెట్టేశాను. అండ్ అలాగే గిన్నెలు కూడా తోమేసి పెట్టేశాను. ఇంకా సడన్గా లోపు పాలు అయితే గుర్తొచ్చినాయి, బకెట్లో తీయడం మర్చిపోయాను. ఇంకా బయటకు వచ్చి పాలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ హన్విత వచ్చి నేను పెడతానని చెప్పి తీసుకుంటుంది. సో గాజులతో ఆడుకుంటుంది అనమాట. అప్పటికే ఇంకా గాజులన్నీ చేతికి వేసుకుని వచ్చేసింది, పాలు నేను పెడతానని చెప్పేసి. తీసుకెళ్ళి ఇంకా డైలీ అలా ఫ్రిడ్జ్లో పెడుతుంది అనమాట. ఇంక అందుకే ఇచ్చేసాను.
లోపు గిన్నె తీసుకొచ్చి ఇస్తే అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.